నీ యొక్క చిత్తాన్ని బట్టి ప్రభువా, నీ యొక్క కృపను బట్టి, నీ మాటలు కొన్ని మేము ధ్యానించడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతో ఆశతో ప్రభువా అనేకులు ఈ యొక్క జూమ్ మీటింగ్‌లో కూడుకొని ఉన్నారు. మరి వారికి చెప్పగలిగినటువంటి జ్ఞానం మాకు లేదు కానీ, నీ యొక్క జ్ఞానం చొప్పున, నీ యొక్క నింపుదల చొప్పున ప్రభువా, నీవు మాకు ఇచ్చినటువంటి ఆలోచనల చొప్పున, నీవు ఏర్పాటు చేసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు పంచుకోవడానికి నీ నడిపింపు, నీ యొక్క బలము, నీ యొక్క అభిషేకము మా అందరిపై దయచేయమని, ముఖ్యంగా నాకు తోడై ఉండమని, ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా మార్చుమని, ఈ కొద్దిసేపు ప్రభా ఏమైతే మేము మాట్లాడుకుంటున్నామో సమస్తం నీకు మహిమ తెచ్చులాగున, సమస్తం నీలో విశ్వాసాన్ని ఇంకను బలపరుచుకునేలాగున మాకందరికి కృపను దయచేయమని, ఇంకా ఎవరైతే జాయిన్ కావాల్సిందో ప్రభు వాళ్ళందరినీ కూడా సమయానికి రప్పించి జాయిన్ అవ్వనట్లు నీ కృపను దయచేయమని, మరి ముఖ్యంగా తన యొక్క పనిలో ఉన్నటువంటి పాస్టర్ గారిని నీ యొక్క కృప చొప్పున ఆశీర్వదించి, తన పనిని ముగించుకొని ఇంటికి చేరు పర్యంతం నీ కృపలో భద్రపరచమని ఈ సమయాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున తండ్రిని వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. సో వన్స్ అగైన్ అందరికి కూడా ఈ యొక్క సాయంకాలపు శుభములండి. ఈరోజు అనుకున్నట్టే ఇందాక చెప్పినట్టే ద టాపిక్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఎసెన్స్ అంటే సారం. సో క్రైస్తవ్యం యొక్క సారము అనుకోవచ్చు మనం. అంటే ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే క్రైస్తవ్యము అనే కన్నా కూడా మనం దేన్నైతే విశ్వసిస్తున్నామో, మనం దేనిపైతే నమ్మకం పెడుతున్నామో, దానిపైన మనకున్నటువంటి అవగాహన ఏంటి? ఆ సారం ఏంటి? అనే దానిపైన కొన్ని నిమిషాలు మనం మాట్లాడుకుందామండి. ది ఎసెన్స్ ఆఫ్ క్రిస్టియన్. అప్పుడప్పుడు నేను కొంచెం ఇంగ్లీష్‌లో చెప్తా ఉంటాను. వీలైనంత వరకు తెలుగులో కూడా దాన్ని తర్జుమా చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. సో ఈరోజు ది ఎసెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ, మనందరం కూడా క్రైస్తవులమే. క్రీస్తు యొక్క ఫాలోవర్స్ మనంతా కూడా, అనుచరులం మనమంతా కూడా. క్రీస్తు యొక్క శిష్యులం. ఆయన పోలి నడుచుకోవాలన్నటువంటి మ్యాండేట్ కలిగినటువంటి వారం మనం అందరం కూడా. అయితే అసలు క్రీస్తు ఈ లోకంలోకి ఎందు నిమిత్తమే వచ్చాడు? ఆయన చేసినటువంటి పని ఏంటి? ఆయన ఏమి సాధించదలుచుకున్నాడు? అనే విషయాలపైన కొద్ది అవగాహన మనకుంటే, మనం ఇతరులతో దేన్నైతే మనం విశ్వసిస్తున్నామో, ఆ విషయాన్ని మనం ఇతరులతో పంచుకున్నప్పుడు, మనము ధైర్యంగా, నమ్మకంతో, విశ్వాసంతో మనం ఇతరులతో పంచుకోగలం. వి కెన్ స్పీక్ విత్ లాట్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్. ఈరోజు మనం ఈ విషయాలు ధ్యానించేటువంటి పర్పస్ ఏంటంటే, మనం ఎవరితోనైనా మనం దేన్ని విశ్వసిస్తున్నామో, దేనిపైన మనం నమ్ముతున్నామో అనే దాన్ని మనం పంచుకోవాలనుకుంటే, మనము పక్కాగా మనం ఏదైతే నమ్ముతున్నామో దాని గురించి అవగాహన, ఇతరులతో మాట్లాడేటప్పుడు కావాల్సినటువంటి ధైర్యము దేవుడు మనకు అనుగ్రహించాలి. మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలన్నిటినీ కూడా మనం సక్రమంగా ఒక పద్ధతి ప్రకారంగా మనం ఇతరులతో పంచుకున్నప్పుడు దేవుడే తన కార్యం చేస్తాడని మీకు మనవి చేస్తున్నాను. సో మొట్టమొదటిగా ఒక ప్రశ్నతో మనము ఆరంభిద్దామండి. వాట్ ఈస్ క్రిస్టియానిటీ? క్రైస్తవ్యం అనగానేమిటి? ఈ ప్రశ్నకి జవాబు కావాలంటే, యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళంతా కూడా క్రైస్తవులే. క్రైస్తవుల సమూహమే క్రైస్తవ్యము. ఈ విధంగా మనం అనుకోవచ్చు మనం. అంటే యేసుక్రీస్తు యొక్క బోధలను అనుసరించి, ఆయన యొక్క బోధల అనుసారంగా నడవడిగా ఉన్నటువంటి ప్రజల సమూహము క్రైస్తవ సమాజము. మరి యేసుక్రీస్తు ఫాలోవర్స్ కాబట్టి మనం అందరం కూడా, యేసుక్రీస్తు అసలు ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఏమి సాధించదలిచాడు? వాట్ డిడ్ జీసస్ ఇంటెండ్ టు అచీవ్ అనే ఒక క్వెషన్ మనం వేసుకున్నట్లయితే రకరకాల ఆన్సర్‌లు వస్తుంటాయి మనకి. కదా! రకరకాల ఆన్సర్‌లు అన్నమాట. వాట్ డిడ్ జీసస్ ఇంటెండ్ టు అచీవ్ అంటే ఆయన ఏది ఉద్దేశించాడో, ఆయన ఉద్దేశ్యం ఏంటి? ఈ యొక్క మానవ రూపంలో ఈ యొక్క లోకానికి వచ్చినప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏంటి? అని మనల్ని మనం ప్రశ్నించుకున్నా, లేదా మన తోటి సహోదరులను ప్రశ్నించినా కూడా మనకు చాలా సమాధానాలు దొరుకుతాయని. అయితే బైబిల్ ఏం చెప్తుంది అనే దాన్ని మనం గమనించినట్లయితే, ఇదే తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదే ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారము యోగ్యమైనది ఉన్నది. కాబట్టి వాట్ డిడ్ జీసస్ ఇంటెండ్ టు అచీవ్ అంటే,
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చెను. స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఫ్రమ్ ది బైబిల్. అంటే దీన్ని కొంచెం మనం విపులీకరించి ఆలోచించినట్లయితే మనకు అర్థమయ్యే విషయాలు ఏంటి, లేదా మనకు స్ఫురించేటువంటి విషయాలు ఏంటి అంటే, మొట్టమొదటిగా మనం క్షమించబడాలి. ఎందుకు క్షమించబడాలి? ఎందుకు అంటే దేవుడు అతి పరిశుద్ధుడైనటువంటి దేవునికి మనకి ఎడబాటు కలిగజేసినటువంటి పాపాల్ని తొలగించాలి కాబట్టి, ఆ పాపాల నుండి మనం విముక్తుల్ని చేయాలి కాబట్టి, తప్పకుండా ఆ పాపాలన్నీ కూడా క్షమించబడాలి. దాని తర్వాత మనము మన యొక్క స్వార్థం నుంచి విముక్తులుగా చేయబడాలి. వి నీడ్ టు బి సెట్ ఫ్రీ ఫ్రమ్ అ సెల్ఫిష్‌నెస్. అంత మాత్రమే కాకుండా మనకు అనుదిన కార్యక్రమాలు, మన యొక్క అనుదినాల కార్యక్రమాల్లో కావాల్సినటువంటి శక్తి, బలాన్ని ప్రసాదించడానికి దేవుడు తోడ్పడాలి. దాని తర్వాత శత్రువునైనా, మిత్రునైనా కూడా ప్రేమించగలిగినటువంటి శక్తి కావాలి మనకి. ఆ ప్రేమ కావాలి మనకి. ఇవన్నీ నేర్చుకోవాలి మనకి. ఇవన్నీ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మనం ఏమంటామంటే రక్షణ అంటాం. మొట్టమొదటిది మన పాపాల నుంచి క్షమించబడాలి. పాపాల నుంచి క్షమించబడిన తర్వాత మన స్వార్థం, మనలో ఉన్నటువంటి నెగెటివ్ క్వాలిటీస్ అన్నిటి నుంచి కూడా విడుదల కలుగజేయబడాలి. దాని తర్వాత మనకు కావాల్సినటువంటి నిత్య ఈ యొక్క అనుదిన కార్యక్రమాలకు కావాల్సినటువంటి బలాన్ని దేవుడు ప్రసాదించాలి. అంత మాత్రమే కాకుండా ఇవన్నీ అయిన తర్వాత మనమే మన లోకంలో జీవించడం కాకుండా ఇతరుల కోసం జీవించడము, ఇతరులను ప్రేమించడం, ఆ ప్రేమ కావాలి. వీటన్నిటిని కూడా మనం సాల్వేషన్ అంటున్నాం, రక్షణ అంటున్నాం. This is what Christ came to win for us by his death and resurrection. అయితే ప్రాథమిక క్రైస్తవ్యం అంటే బేసిక్ క్రిస్టియానిటీ ఏంటి? యేసుక్రీస్తు పాపుల కోసము రక్షకుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఇంతేనా? కొంతవరకు కరెక్ట్. ఎస్, బట్ నాట్ ద హోల్. మొత్తం కాదు ఇది. అందుకనే ఇందాక మనం చదివినటువంటి భాగంలో 1 తిమోతి 2వ అధ్యాయము 4-5 వచనాల్లో చూసినట్టయితే మొట్టమొదటిగా మన వైపున మనం చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయన్నమాట. క్రైస్తవంలో ఉన్నటువంటి భాగాలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏమో చూడండి, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ టు యాక్సెప్ట్ దట్ హీ ఈస్ డివైన్. ఆయన దేవుని కుమారుడని మనం ఒప్పుకోవాలి. ఫస్ట్ యాక్సెప్ట్ అన్నమాట. దాని తర్వాత మనకి అవసరత ఉంది. ఏం అవసరత ఉంది? మన పాపాల్లోంచి విడుదల పొందడానికి అవసరత ఉంది. టు అక్నాలెడ్జ్ అవర్ నీడ్ ఫర్ సాల్వేషన్. యాక్సెప్ట్ ఒకటి, అక్నాలెడ్జ్ ఒకటి. ఇక మూడవది, దేవుడు యేసుక్రీస్తు శిలువ పైన ఏదైతే చేశాడో అది నాకే కాదు, అనేకులకు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సరిపోతుందనేటువంటి నమ్మకం కావాలి. అంటే అంగీకరించాలి, ఒప్పుకోవాలి, అంగీకరించాలి, నమ్మాలి. ఈ 3 కాంబినేషను కొంతవరకు ఈ యేసుక్రీస్తు యొక్క రాకడలో ఉన్నటువంటి ఉద్దేశాలని మనకి తేటపరుస్తుంది అనమాట. అంటే క్రిస్టియానిటీ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ ద బిలీఫ్ దట్ జీసస్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్ హూ కేమ్ టు బి ది సేవియర్ ఆఫ్ ద వరల్డ్, బట్ ఆల్సో అవర్ నీడ్ టు యాక్సెప్ట్ దట్ హీ ఈస్ డివైన్, టు అక్నాలెడ్జ్ ది నీడ్ ఫర్ సాల్వేషన్ అండ్ టు బిలీవ్ ఇన్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ వాట్ హీ డిడ్. అంటే ఇంకా కరెక్ట్ గా మనం చిన్నగా చెప్పుకోవాలంటే, 1-2 మాటల్లో చెప్పుకోవాలనుకుంటే, క్రైస్తవ్యం అనేది ఇట్స్ నాట్ వాట్ వి బిలీవ్, ఇట్ ఈస్ ఆల్సో హౌ వి బిహేవ్. అంటే మనం నమ్మేది ఏంటో అది మాత్రమే కాదు, కానీ మనము ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇదే క్రైస్తవ్యము. క్రిస్టియానిటీ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ వాట్ వి బిలీవ్, ఇట్స్ ఆల్సో అబౌట్ హౌ వి బిహేవ్. మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, మన ప్రవర్తన కూడా దాంట్లో భాగమై ఉంటుందన్నమాట. క్రైస్తవంగా ఉన్నటువంటి మనము సాధారణంగా గమనిస్తే చాలా తక్కువ మంది ప్రభావితం చేస్తున్నారండి సమాజాన్ని. చాలా తక్కువ మంది దర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆర్ ఇంపాక్టింగ్ ది సొసైటీ. ఎందువల్ల అంటే, దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ ది బిహేవియర్. అంటే మనం నమ్మకంలో లోపం లేదు, నమ్ముతున్నాం మనం బానే, నమ్మకంలో ఏమాత్రం కూడా లోపం లేదు, కానీ మన ప్రవర్తన లోపం వల్ల మన సమాజంలో కానీ మన పొరుగు వారి పైన కానీ మనం ఇంపాక్ట్ చేయలేకపోతున్నాం అనమాట. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వచ్చినటువంటి ఉద్దేశాన్ని మనం గుర్తు చేసుకుంటూనే దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఇస్తున్నటువంటి ప్రతి యాక్టివిటీని దేవుడు చేస్తున్నటువంటి ప్రతి యాక్టివిటీని కూడా మనం చూస్తే ఏమవుతుందంటే, చొరవ తీసుకునే దేవుడుగా మనకు కనబడుతున్నాడు మన దేవుడు. బైబిల్లో ఉన్నటువంటి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్టయితే మనకు అర్థమయ్యేటి ఏంటి అంటే, దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు
సర్వశక్తి గల దేవుడు, ఆయన చొరవ తీసుకునే దేవుడు. ఇంగ్లీష్‌లో ది గాడ్ హూ టేక్స్ ది ఇనిషియేటివ్. హి హాస్ టేకెన్ ది ఇనిషియేటివ్. ఎక్కడెక్కడ తీసుకున్నాడు ఇనిషియేటివ్ అంటే, మొట్టమొదటిగా ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, ఆయన సృష్టికై ఇనిషియేటివ్ తీసుకున్నాడు. అంటే మనం కరెక్ట్‌గా ఈ యొక్క వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉన్నది రెండో సృష్టి. అంటే మొదటి సృష్టిలో జరిగినటువంటి ఒక విపత్తును వలన, ఆ సృష్టి వలన అనేకమైనటువంటి మార్పులు జరిగి, ఆ సృష్టి ఆల్మోస్ట్ నాన్ ఎగ్జిస్టెంట్ అయిన తర్వాత, మళ్ళీ దేవుడు దయ తలిచి తన ప్రేమతో ఆయన చొరవ తీసుకొని సృష్టిని ప్రారంభిస్తున్నాడు. పునః ప్రారంభిస్తున్నాడు. ఈస్ రీక్రియేటింగ్. సో, ఆదికాండం మొదటి అధ్యాయంలో కనిపడేది క్రియేషన్, ఇనిషియేటివ్ ఆఫ్ రీక్రియేషన్ అది. అంటే మొట్టమొదటిగా దేవుడు తన సార్వభౌమత్వాన్ని ఉపయోగించి ఆయన చొరవ తీసుకుంటున్నాడు. ఎక్కడ చొరవ తీసుకుంటున్నాడు? ఆయన సృష్టిలో తన చొరవను చూపిస్తున్నాడు. రెండవది రెవల్యూషన్‌లో కూడా ఆయన యొక్క చొరవను చూపిస్తున్నాడు. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినట్టయితే, ఆయన రివెలేషన్ తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు ఆయన. ఆ బయలుపరచుకోవడంలో కూడా ఆయన చొరవ చూపిస్తున్నాడు. ఈస్ షోయింగ్ హిస్ ఇనిషియేటివ్, ఈస్ టేకింగ్ ఇనిషియేటివ్ టు రివీల్ హిమ్సెల్ఫ్. తన్ను తాను బయలుపరుచుకోవడానికి. ఎవరో అడిగితే కాదు, ఎవరో ఒక టైం ఫిట్ చేస్తే కాదు కానీ, తనంతట తానే చొరవ తీసుకొని, తనను తాను బయలుపరుచుకునే దేవుడుగా మనం చూస్తున్నాం అన్నమాట. క్రైస్తవంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాలు ఇవన్నీ కూడా. మొట్టమొదటిగా ఆయన సృష్టించడానికి చొరవ తీసుకుంటున్నాడు. రెండవది ఆయన తనను తాను బయలుపరుచుకోవడానికి కూడా చొరవ తీసుకుంటున్నాడు. ఇక మూడవది ఈ మానవులను రక్షించడానికి కూడా చొరవ తీసుకుంటున్నాడు. ఈ మానవుల రక్షణ కొరకైనటువంటి ప్రణాళికను రచించడంలో కూడా ఆయన చొరవ తీసుకుంటున్నాడు. సో, అవర్ గాడ్ ఈస్ ద గాడ్ హూ టేక్స్ ది ఇనిషియేటివ్. He has taken the initiative in creation. He has taken the initiative in revelation, and he's also taken the initiative in salvation. So, creation, revelation, salvation ఈ 3 విషయాల్లో కూడా చొరవ తీసుకున్నటువంటి దేవుడు. కాబట్టి మనకి ఈ విషయాలు మనకు కరెక్ట్‌గా మనం అర్థం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క గుణగణాలను మనం క్లోజ్‌గా మనము అర్థం చేసుకున్నప్పుడు, మనలో మార్పు సహజంగా కలుగుతుంది. ఆ మార్పు వలన మన యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుంది కాబట్టి, మనం ఇతరులను ఇంపాక్ట్ చేయగలము. దేవుడు మనల్ని తన సాధనాలుగా వాడుకున్నాడనేది ఈ రోజు యొక్క ఉద్దేశం అన్నమాట. అయితే ఇందాక చదువుకున్నటువంటి ఆ చిన్న వాక్య భాగంలో ఒక మాట ఉంది చూడండి చివరికి. ఏముంది అక్కడ? రెండో అధ్యాయము 6వ వచనము చివరి భాగంలో ఈ విధంగా రాస్తుంది. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడును. దీనిని గురించిన సాక్ష్యం. దేని గురించిన సాక్ష్యం అండి? దేని గురించిన సాక్ష్యము? ఆ పై 4, 5 వచనాల్లో. ఏంటా సాక్ష్యము? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే. అంటే ఫస్ట్‌ది ఏంటి? ఆయన ఇచ్చ గురించినటువంటి సాక్ష్యం. దేవుని యొక్క కోరిక, గాడ్స్ డిజైర్, దాని గురించినటువంటి సాక్ష్యం. రెండవది దేవుడు ఒక్కడే. దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు నరుడు. ఈయన అందరి కొరకు విమోచనంగా, క్రయధనంగా తన్ను తానే సమర్పించుకున్నాడు. ఈ విషయాలపైనటువంటి సాక్ష్యము, విట్నెసింగ్ తగిన కాలంలో అదే కదా అనకూడదు, యుక్త కాలమందు ఇయ్యబడును. ఎవరి ద్వారా ఇవ్వబడుతుంది? మన ద్వారా ఇవ్వబడుతుంది. క్రైస్తవుల ద్వారా ఇవ్వబడుతుంది. క్రీస్తు యొక్క అనుచరుల ద్వారా ఇవ్వబడుతుంది. దిస్ ఈస్ వాట్ వీఆర్ సపోజ్ టు నో వెన్ వి టాక్ ఆఫ్ వాట్ ఈస్ క్రిస్టియానిటీ ఆర్ ది ఎసెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఈ విషయాన్ని మనం కొంచెం క్షుణ్ణంగా మనం పరిశీలిస్తే మనకు కొన్ని విషయాలు తేటతెల్లం అవుతాయి. ఆ విషయం గురించే మనము ఈరోజు మనం కొంచెంసేపు ధ్యానించిపోతున్నాం అనమాట. అయితే సార్వభౌమత్వం గల దేవుడు చేసినటువంటి పనులలో అతి ముఖ్యమైన పని ఏంటి అంటే, ఆయన మనందరినీ ఒక సమాజంగా ఏర్పాటు చేశాడు. మనందరినీ కూడా ఒక సమాజంగా ఏర్పాటు చేశాడు. ఆ సమాజాన్ని మనం ఏమంటున్నామండి? సంఘము అంటున్నాం, చర్చ్. సో, ఒక చర్చ్‌గా మనం ఇంపాక్ట్ చేయాలి. క్రైస్తవులమైనటువంటి మనము, క్రీస్తు యొక్క అనుచరులైనటువంటి మనము, మన ఇంపాక్టింగ్ అంతా కూడా ఇట్ ఈస్ ఇండివిడ్యువల్లీ బట్ మోర్ యాజ్ ఎ కలెక్షన్, యాజ్ ఎ గ్రూప్ కాల్డ్ ది చర్చ్. ఆ విషయాన్నే తిమోతి పత్రికలో మళ్ళొక్కసారి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఒక్కసారి. తిమోతి పత్రిక, అదే మొదటి పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 14, 15 2 వచనాలు చదవండి అమ్మా. శీఘ్రముగా నీ యొద్దకు వద్దనని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో
జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో ఉమ్, అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఉమ్. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ, నిరాపేక్షగా చాలా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. అయితే ఏమని చెప్తున్నాడు? దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో. అంటే మందిరం అంటే కేవలం ఒక బిల్డింగ్ కాదు, కానీ అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేసేది మనకి జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఎందుకని తెలుసుకోవాలి మన ప్రవర్తన గురించినటువంటి విషయాలు? దేనికోసం అవసరత ఏంటి అంటే, ఆ చివరి భాగంలో ఏమంటున్నాడు? ఆ సంఘము అంటే దేవుడి యొక్క జీవం గల సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. కాబట్టి మనము ఈ సంఘంలో సభ్యులుగా, యూనివర్సల్ చర్చ్లో మనందరం సభ్యులుగా ఉన్నప్పుడు మనము ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఇంపాక్ట్ చేయగలము అనే విషయాన్ని ఇవాళ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. కాబట్టి క్రైస్తవ్యంలో దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఒకవైపు, ఆయన పంపించినటువంటి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఒకవైపు, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి మనమంతా ఒకవైపు, మనందరం కలిసినటువంటి సంఘం ఒకవైపు, ఇవన్నీ కలిసినటువంటి కాంబినేషన్లో క్రైస్తవ్యం అనేది ఇమిడి ఉంది అనేది మనము ఇవాళ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ సంఘము దేవుడు ఏర్పాటు చేసిందే. దిస్ చర్చ్ ఈస్ ఆర్డైన్డ్ బై ద లార్డ్. కాబట్టి ఇతరుల వరకే, అంటే ఇతరులు వేరే మతాల్లో కానివ్వండి, వేరే ఫెయిత్స్ లో కానీ చెప్పినట్లు కాకుండా, ఇట్ ఈస్ నాట్ హ్యూమన్ సీకింగ్ గాడ్. ఏదో మనుషులు దేవుని కోసం వెతకడం కాదు, కానీ దేవుడే మనుషుల కోసం వెతకడం అనేది క్రైస్తవం యొక్క ఔన్నత్యము. క్రిస్టియానిటీ ఈజ్ నథింగ్ బట్ గాడ్ సీకింగ్ హ్యూమన్స్. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది అంటే, మనుషులు తమంతట తాము పాపులమని తెలుసుకొని, అయ్యో మేము దేవుని తట్టు తిరగాలి అని అనుకుండే లోపుటే, వాళ్ళకి ఆలోచన రాకమునిపే, అయ్యో మేము తప్పు చేశాం, మాకు గ్యాప్ వచ్చిందని తెలుసుకొని తిరగాలి అన్న ధ్యాస రాకముందే దేవుడే చొరవ తీసుకున్నాడు. గాడ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టేకెన్ ది ఇనిషియేటివ్. ఏమని చెప్పాడు దానికి? ఒక భక్తుడు ఎట్లా వర్ణిస్తాడంటే, హి హస్ టేకెన్ ది ఇనిషియేటివ్, చొరవ తీసుకున్నాడు, తన సింహాసనంపై నుంచి లేచాడు, తన మహిమను వదిలేశాడు, కిందకు తొంగి చూశాడు, నెమ్మదిగా దిగి వచ్చాడు, మనసులో కలిసిపోయాడు, వారందరినీ తన యొక్క లెవెల్కి తీసుకొచ్చాడు అని ఒక భక్తుడు చెప్తున్నాడు అనమాట. సో అన్లైక్ అదర్ ఫెయిత్స్, అంటే వేరే మతాలకి సంబంధించినటువంటి ఆలోచనలతో పోలిస్తే మనము దేవుని కోసం వెతకడం కాదు కానివ్వండి, దేవుడే మన కోసం వెతుకుతూ పరలోకము నుంచి తన సింహాసనాన్ని, తన యొక్క మహిమను, వీటన్నిటిని వదిలేసి గ్యాప్ ఏర్పడిందని తెలుసుకొని ఆయనే గ్యాప్ని పూర్తి చేయడానికి తగినటువంటి చొరవ తీసుకొని మన దగ్గరికి వస్తున్నాడు. దిస్ ఈస్ క్రిస్టియానిటీ. ఇదే క్రైస్తవం అంటే. అయితే ఈ ఇనిషియేటివ్ ఎక్కడెక్కడ కనిపిస్తుంది మనకు అనుకున్నాం? మనం క్రియేషన్లో కనిపిస్తుంది, రెవల్యూషన్లో కనిపిస్తుంది, దాని తర్వాత సాల్వేషన్లో కూడా కనిపిస్తుందని మనం తెలుసుకున్నామండి. అయితే మనం మైండ్స్లో దేవుడు కొన్ని ఆలోచనలు ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు, అంటే ఎస్పెషల్లీ దేవుని గురించినట్టు ఆలోచనలు, రక్షణ గురించినట్టు ఆలోచనలు, దేవుని గొప్పతనం గురించినటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఆయన మన మైండ్లో ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు, ఆయన చేస్తున్నటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే, ఆయన బహిర్గతం చేస్తున్నాడు. ఈజ్ రివీలింగ్. రెవల్యూషన్ అంటాం దీన్ని. సో ఈ రెవల్యూషన్ సృష్టిలో కనబడుతుంది మొట్టమొదటిసారిగా అనుకున్నాం మనం. సృష్టిలో కనబడుతుంది. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం చూసినట్టయితే, ఆ సృష్టిలో దేవుడి గురించినటువంటి విషయాలు ఏ విధంగా బహిర్గతం చేసుకుంటున్నాడో మనకి అర్థమవుతుంది. ఆ విధంగా రోమపత్రిక 1వ అధ్యాయం 19-20 వచనంలో కూడా ఆయనను గురించినటువంటి కొంచెం జ్ఞానము పార్ట్లీ ఇట్ ఈస్ రివీల్డ్ ఇన్ దిస్ 2 వర్సెస్ అన్నమాట. దీన్నే మనము జనరల్ రెవల్యూషన్ అంటాం, సాధారణమైనటువంటి రెవల్యూషన్. ఎందుకు అంటే ఇది అందరికీ తెలియజేయబడింది, ఏదో ఒక్కరికో ఇద్దరు కాకుండా సమస్తానికి తెలియబడింది. క్రియేషన్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. ఈ యొక్క సృష్టి అనేది అందరికీ సంబంధించింది కాబట్టి దీన్ని మనం జనరల్ రెవల్యూషన్ అంటాము. అంత మాత్రమే కాకుండా ఈ ప్రకృతితో సంబంధమైంది, సహజమైనది కాబట్టి దీన్ని న్యాచురల్ రెవల్యూషన్ కూడా అంటాము. సాధారణమైనటువంటిది, సహజమైనటువంటిది అయినటువంటి రెవల్యూషన్ అంటాం దీన్ని.
అయితే హిస్ ఎగ్జిస్టెన్స్ అంటే ఆయన ఉనికి కానియండి, ఆయన యొక్క దైవ శక్తి కానియండి, ఆయన యొక్క మహిమ కానియండి, ఆయన నమ్మకత్వం కానియండి, ఇవన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోలేము. ఏవి కూడా మనం పూర్తిగా తెలుసుకోలేము. పూర్తిగా తెలుసుకోకుండా ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా దేవుని గురించినటువంటి ఆలోచన మనకి తెలియజేస్తున్నాడు వీటి ద్వారా. సో దీస్ థింగ్స్ దే రివీల్ అండ్ గివ్ అస్ హింట్స్ ఆఫ్ హిస్ గ్లోరీ, ఆఫ్ ఆయన గురించినటువంటి జ్ఞానాన్ని మనకి బోధపరుస్తుంటాయి. హిస్ ఎగ్జిస్టెన్స్, హిస్ డివైన్ పవర్, హిస్ గ్లోరీ, హిస్ ఫెయిత్ఫుల్నెస్, ఈ లక్షణాలన్నీ కూడా ఇవన్నీ రివీల్ చేస్తున్నాయి అన్నమాట. కాకపోతే మనము దేవుణ్ణి మనము వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకుంటే, ఇఫ్ వి ఆర్ టు నో గాడ్ పర్సనల్లీ, మన యొక్క పాపాలన్నీ కూడా క్షమించబడాలి, దాని తర్వాత ఆయనతో ఒక సంబంధం నెలకొల్పబడాలి అంటే దీనికన్నా కొంచెం ముందుకు మనం వెళ్ళాలి. వి హ్యావ్ టు గో అహెడ్, కొంచెం ముందుకు వెళ్ళాలి మనం దీనికన్నా. వి నీడ్ సంథింగ్ మోర్ దెన్ దిస్ సింపుల్ రెవల్యూషన్ ఆర్ న్యాచురల్ రెవల్యూషన్. కాబట్టి ఈ ఎట్లా తెలుసుకుంటాము అనే దానిపైన కొంచెం శ్రద్ధ పెట్టి మనము ఎట్లా తెలుసుకోవాలి, ఇంకా కొన్ని ఎక్కువ సంగతులు, గొప్ప సంగతులు దేవుని గురించి అని ఆలోచించినప్పుడు దేవుడు తన యొక్క పరిశుద్ధతను గురించి, తన యొక్క ప్రేమను గురించి, తన యొక్క శక్తిని గురించి ఇంకొంచెం రివీల్ చేస్తున్నాడు. దాన్నే మనం స్పెషల్ రెవల్యూషన్ అంటాం. అందరికీ రివీల్ చేసేటువంటిది జనరల్ రెవల్యూషన్ అయితే, కొద్ది మందికి రివీల్ చేసేది స్పెషల్ రెవల్యూషన్ అంటాం అన్నమాట. దీన్నే మనము ఇశ్రాయేలులకు చేసినటువంటి రెవల్యూషన్గా మనం గుర్తించవచ్చు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి రెవల్యూషన్ ఇస్ ఎ స్పెషల్ రెవల్యూషన్ అండ్ ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ రెవల్యూషన్. ఎందుకు అంటే ఇది అందరికీ అర్థం కాదు, ఇది కొద్ది మందికి అర్థం అవుతుంది. కాబట్టి అబ్రహాముతో మొదలైనటువంటి రెవల్యూషన్ నెమ్మదిగా మన వరకు వచ్చింది. ఇది సూపర్ న్యాచురల్ రెవల్యూషన్ బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ ఎ ప్రాసెస్ కాల్డ్ ఇన్స్పిరేషన్. ఇన్స్పైర్డ్ రెవల్యూషన్ కాబట్టి ఇన్స్పైర్డ్ రెవల్యూషన్ ని మనము స్పెషల్ రెవల్యూషన్ కూడా మనం అంటున్నాం అనమాట. అయితే ఈ రెవల్యూషన్ ని సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలనుకుంటే దేవుడు మాట్లాడాడు అని చెప్తున్నాం. దీన్నే మనము వాక్కు అంటున్నాం. వాక్కు అంటే దేవుడు తన యొక్క కుమారుని ద్వారా మనకు అనుగ్రహించినటువంటి రెవల్యూషన్ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథంలో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని మనం ఒకవేళ సీరియస్గా మనం స్టడీ చేసినట్టయితే దేవుని గురించినటువంటి అవగాహన సంపూర్తిగా వస్తుంది అనే విషయాన్ని ఇవాళ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో యేసుక్రీస్తుని తెలుసుకోవడం ఒకటి, బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం ఒకటి, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క దైవత్వము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమను ఏ విధంగా కనపరిచారో దాన్ని అర్థం చేసుకోవడం కూడా ఒక స్టెప్గా మనం చూస్తున్నాం అనమాట. అయితే వీటన్నిటికి కూడా మన యొక్క తెలివి కానీ, మన యొక్క జ్ఞానం కానీ సరిపోదు. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. మనం దేవుని తెలుసుకోవాలంటే ఆయనే మన జ్ఞానం ఇవ్వాలి, ఆయనే మనకు కావాల్సినటువంటి వనరులు సమకూర్చాలి అండ్ ఆయననే తనను తాను బహిర్గతం చేసుకోవాలి. మనంతటా మనం డిస్కవర్ చేసేది ఏమీ లేదు. కానీ దేవుడు ఏదైతే విషయాన్ని తన యొక్క చిత్తం చొప్పున బహిర్గతం చేస్తున్నాడో దాన్ని మాత్రమే మనం తెలుసుకోగలము. అది అర్థం చేసుకోవడానికి కూడా కావాల్సినటువంటి జ్ఞానము దేవుడే మనకి అనుగ్రహించాలి. కాబట్టి ఈ విషయము మనకు అర్థం కావాలంటే మొట్టమొదటిగా దేవుని తెలుసుకోవాలన్నటువంటి కుతూహలం కానివ్వండి, ఆయన తెలుసుకోవాలన్నటువంటి ఇంట్రెస్ట్ కానివ్వండి, అది మనలో సమృద్ధిగా ఉంటే కానీ మనం ఏది కూడా మనము చేయలేమనే విషయాన్ని ఈ యొక్క విషయంలో జ్ఞాపకం చేస్తుంది. సో వీ నీడ్ టు సీక్ హిమ్. ఎట్లా సీక్ చేయాలి దేవుని? హౌ వీ కెన్ సీక్? సో క్రిస్టియానిటీ ఈజ్ అ రిలీజన్ ఆఫ్ సీకింగ్. తెలుసుకోవడం, ఎల్లప్పుడూ తెలుసుకోవడంలోనే ఉందన్నమాట క్రిస్టియానిటీ అంటే కూడా. అండ్ డెలివరెన్స్ ఫ్రమ్ ఈజిప్ట్ ఒక ఎత్తు అయితే, డెలివరెన్స్ ఫ్రమ్ బాబిలోన్ ఒక ఎత్తు అయితే, డెలివరెన్స్ ఫ్రమ్ సిన్ ఇంకొక ఎత్తు. ఈ 3 డెలివరెన్సెస్ ని బైబిల్ గ్రంథంలో ఏ విధంగా స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చాడో కూడా మనం అర్థం చేసుకోవాలి. సో రెవల్యూషన్ ఈజ్ ఎ స్టెప్ బై స్టెప్ రెవల్యూషన్ అండ్ గాడ్ ఈజ్ టేకింగ్ కేర్ టు ఫిల్ us విత్ హిస్ నాలెడ్జ్. ఆయన యొక్క జ్ఞానాన్ని మనకి సంపూర్తిగా సమర్పించి మనకి ఆయన అభిషేకాన్ని దయచేసి ఆ రెవల్యూషన్ని మనం అర్థం చేసుకోవడానికి ఆయన మనకి ఇస్తున్నటువంటి కృప బట్టి మనము వీ కెన్ సీక్ హిమ్.
So Christianity is a religion of salvation, and the fact is that nothing in any of the non-Christian religions to compare with this message of a God who loved and came after and died for a world of lost sinners. అంటే నశించిపోతున్నటువంటి లోకంలో నశించిపోతున్నటువంటి పాపలమైన మన కొరకు తన మహిమను వదిలేసి మన కోసం వచ్చి మరణించి తన యొక్క రక్తం ద్వారా మన పాపాలన్నిటిని కూడా తీసివేసి అగాధంలో ఉన్నటువంటి మనని పైకి లేవనెత్తి అగాధాన్ని కూడా పూడ్చివేసి దేవునికి దగ్గరగా చేర్చినటువంటి యేసుక్రీస్తు యొక్క జీవితము, యేసుక్రీస్తు యొక్క బోధ, యేసుక్రీస్తు యొక్క జీవితమే క్రైస్తవ క్రిస్టియన్ రిలేషన్షిప్ ఆర్ క్రిస్టియన్ ఫెయిత్ అనేది ఇవాళ మనం ఇంకోసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో అవర్ రెస్పాన్స్ షుడ్ బి టు సీక్ హిమ్. ఆయన మనం తెలుసుకోవాలి. ఆయన తెలుసుకోవాలనేటువంటి తపన మనలో ఉండాలి. ఎటువంటి తపన ఉండాలి అనే దాన్ని ఒక 4 మాటల్లో మనం చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ సీక్ హిమ్. మనం తెలుసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ సీక్ హిమ్ సీరియస్లీ. అంటే చాలా సీరియస్గా ఉండాలి అది. అంటే మామూలుగా ఏదో తెలుసుకోవాలన్నట్టుగా మనం తెలుసుకుంటే అది వచ్చేది కాదు, మనకు అర్థమయ్యేటటువంటిది కాదు. ఎందుకంటే మహామహులు మహాజ్ఞానులు కూడా ఆయన తెలుసుకోలేకపోయారు. బట్ హంబుల్గా ఉండి మనల్ని మనం తగ్గించుకొని దేవునికి మనల్ని మనం సమర్పించుకొని నేను లోబడుతున్నాను ప్రభువా నీ యొక్క ప్రణాళికలకి అని చెప్పి ప్రార్థించుకొని ఆయనను మనం వెతికినట్లయితే, సీరియస్గా వెతికినట్లయితే దేవుడు తన్ను తాను బహిర్గతం చేసుకుంటాడు. సో వీ మస్ట్ సీక్ హిమ్ సీరియస్లీ. రెండవది వి మస్ట్ సీక్ హిమ్ హంబ్లీ. వినయపూర్వకంగా మనల్ని మనం తగ్గించుకొని ఆయన వెతకాలి. వి మస్ట్ సీక్ హిమ్ హంబ్లీ. అండ్ మూడవది వి మస్ట్ సీక్ హిమ్ ఆనెస్ట్లీ. నిజాయితీగా మనం ఆయన్ని వెతకాలి. అప్పుడే మనకి ఆయన యొక్క ఉద్దేశాలు అర్థం అవుతాయి, ఆయన యొక్క జ్ఞానం కూడా మనకు బోధపడుతుంది. నాలుగవది వి మస్ట్ సీక్ హిమ్ ఒబీడియంట్లీ. అంటే లోబడడానికి మనం ఆయన్ని వెతకాలి. అంటే ఏదో తెలుసుకొని జ్ఞానం సంపాదించుకొని మైండ్లో పెట్టుకొని దాని ద్వారా మన యొక్క సుప్రియారిటీని ఇతరులకు చూపించడం కాదు, కానీ తెలుసుకున్నటువంటి విషయాల్ని మనం నిజంగా లోపడటానికి, వాటిని చేయడానికి ఆ ఇంట్రెస్ట్తో మనము ఆయన్ని వెతకాలి. సో మనలో ఉన్నటువంటి అపతి అంటే లెక్కలేనితనాన్ని పక్కన పెట్టాలి, మనలో ఉన్నటువంటి గర్వాన్ని పక్కన పెట్టాలి, మనలో ఉన్నటువంటి ఆ ప్రీ కండిషన్ నోషన్స్ ఉంటాయి కొన్ని, అవన్నీ కూడా తీసివేసి ప్లెయిన్ మైండ్తో ప్లెయిన్ హార్ట్తో దేవుణ్ణి మనం వెతికినట్లయితే, ఎటువంటి శ్రమలకు ఓర్చైనా నేను వెతుకుతాను అనే నిర్ణయాన్ని మనం తీసుకున్నట్టయితే దేవుడు తన్ను తాను మనకు బహిర్గతం చేసుకుంటాడు. దేవుడు తన్ను తాను మనల్ని కనపరుచుకుంటాడనే విషయాన్ని క్రైస్తవ విశ్వాసంలోని ముఖ్యమైన అంశాలుగా మనము గుర్తించాలి. ది ఎసెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈస్ దట్ knowing that Jesus lived a very holy life, he came to this earth for the remission of sins, and he has made us on par with him to be in the holy places. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఒకవేళ మనం వినయం గల మనసు కలిగి ఉంటే, నిజాయితీగా మనం వెతికినట్లయితే, లోబడేటువంటి తత్వంతో వెతికినట్లయితే దేవుడు తన్ను తాను మనం కనపరుచుకుంటాడనే విషయాన్ని ఈరోజు మనము ఈ యొక్క బైబిల్ స్టడీ సందర్భంగా మనం తెలుసుకుంటున్నాం. సో అటువంటి గొప్ప విషయాన్ని మనం చాలా సింపుల్ వర్డ్స్లో దీన్ని సమ్మరైజ్ చేసి దీన్ని ఎట్లా కుదించి మనం అర్థం చేసుకుంటామో, ఆ కుదించిన దాన్ని ఇతరులతో ఎట్లా పంచుకుంటామో, దీన్ని బట్టే మన యొక్క గొప్పతనం అంతా కూడా, లేదా మన యొక్క శ్రేష్టత్వం అంతా కూడా ఇతరులకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఇతరులకు ఈ విషయాలని తెలుస్తాయో అప్పుడే మనం వీ కెన్ ఇంపాక్ట్ ది సొసైటీ అనే విషయాన్ని ఇవాళ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. Christianity is not just about what we believe, it is also about how we behave. So if you want to make an impact in the society, మనం నమ్మే సిద్ధాంతాల్ని అది ఎట్లయినా ఉండని పక్కన పెట్టేసేసి మనం దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి సత్యాల్ని మనలోకి తీసుకొని మన యొక్క ప్రవర్తనను సరిచూసుకొని దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనం జీవించినట్లయితే తప్పకుండా దేవుడు తన యొక్క సాధనగా వాడుకుంటాడనే విషయాన్ని మనము ఇవాళ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాట్ గాడ్ డిడ్ వెన్ వి వర్ లాస్ట్ ఇన్ డార్క్నెస్ అండ్ స్టక్ ఇన్ సిన్, అది మన యొక్క జీవితం ద్వారా ఇతరులకు తెలియజేయగలిగినప్పుడు, మన మాటల్లో కన్నా మన ప్రవర్తనలో
మన క్రియల్లో మనం ఇతరులకు తెలియజేసినప్పుడు తప్పకుండా దేవుడు తన యొక్క సాధనాలుగా మనల్ని వాడుకుంటాడు. సో అటువంటి ఇనిషియేటివ్ తీసుకునేటువంటి దేవుడు, చొరవ తీసుకునేటువంటి దేవుడు మన జీవితంలో కూడా చొరవ తీసుకుంటాడు. తప్పకుండా మనకు ఆయన ఒక జ్ఞానాన్ని ఇస్తాడు, ఆయన అభిషేకాన్ని ఇస్తాడు, ఆయన నడిపింపుని ఇస్తాడు. మనం చేయవలసిందంతా ఒకటి, ఒబీడియంట్లీ we must try to understand what he is trying to teach us through his son and also through his word. పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినటువంటి ప్రవక్తల ద్వారా పలికినటువంటి మాటలు ఏమనండి, అపోస్తలుల ద్వారా పలికినటువంటి మాటలే కానివ్వండి, ఈ మాటలన్నిటిని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకొని ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం మనం జీవించలాగున దేవుడు తన కృపను మనందరికీ కూడా అనుగ్రహించును గాక.